అజరన్న ఆత్మీయ బిడ్డ ప్రేమ కలిగిన గోవా చూడని ప్రభు ఎంతో కృపనిచ్చారు. రెండో రోజు తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అబ్బాయి మా తాతనే అనేది కదా ఆయన అండి ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులతో కూడితే ఈ విధంగా అనేక ప్రాంతాలు జరగవచ్చు. దేవుని మహాకృప వల్ల ఈ ప్రాంతాన్ని చూడాలి. ఇది మామూలుగా లేదండి, అద్భుతం, అమోహం అనమాట. ఖచ్చితంగా గోవా బీచ్కి వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని మీరు రావాలి. అసలు చోట కూడా ఎంత ఆసక్తిగా ఉందంటే ఇప్పుడు చూడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ గోవా ప్రాంతాన్ని చూపించడానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. చూడండి, చూసి ఆనందించండి. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. రండి సహోదరా, రండి రండి రండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి, కొండల నుంచి, లోయల నుంచి నడిచి వస్తున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్య, రాత్రింపవలు నిన్ను స్తుతించిన తీరదు నా ఆశ, రేయంపవలు నిన్ను కీర్తించిన ఆరదు నా తపన. నీతోనే నేను ఉండాలని, నీతోనే నేను గడపాలని, నీతోనే నేను ఉండాలని. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. దేవుని కృప వలనే ఇది మొత్తం సాధ్యం. ప్రేమ ప్రేమ ప్రేమ, యేసుని ప్రేమ, ప్రేమ ప్రేమ ప్రేమ, ఆ దేవుని ప్రేమ మనిషిని మనిషిగా మార్చే ప్రేమ, మనిషికి మమతలు చూపే ప్రేమ, మనిషిని మనిషిగా మార్చే ప్రేమ, మనిషికి మమతలు చూపే ప్రేమ. ఆ ప్రేమే నీకు కావాలి, ఆ ప్రేమే నీలో ఉండాలి, ఆ ప్రేమ కలిగి జీవించాలి నా ప్రియ నేస్తమా. ఆ ప్రేమ కలిగి నువ్వు బ్రతకాలి నా ప్రియ స్నేహమా. ప్రేమ ప్రేమ ప్రేమ, యేసుని ప్రేమ, ప్రేమ ప్రేమ ప్రేమ, ఆ దేవుని ప్రేమ. కక్షలున్న చోట అచ్చట కలహముండును, గొడవలున్న చోట అచ్చట గాయముండును. నా యేసుని ప్రేమ ఉన్న చోట కక్షలే ఉండవు, నా యేసుని ప్రేమ ఉన్న చోట గొడవలే ఉండవు. ఇప్పుడు మేము చూపే ప్రాంతం ఎట్లా ఉంటుందంటే అసలు చూడాల్సింది గోవాలో ఇది. ఎందుకంటే దాదాపు ఒక 100-150 అడుగులు ఆ కింద ఉంటుంది. దాన్ని చూపించడానికి మేము ఆల్రెడీ వెళ్తున్నాం. ఆల్రెడీ మామూలు విషయం కాదు, చూపిస్తూ ఉన్నాం. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఫ్రంట్ చూపిస్తున్నాను, తర్వాత బ్యాక్ చూపిస్తూ ఉంటాను. ఈ ఏరియా చెప్పాను కొంచెం. జపనీస్ గార్డెన్ ఎన్ని అడుగులు లోతు ఇది కిందకి పైనుంచి? సపోజ్ ఒక 1,200 అడుగులు, 2,000 అడుగులు, 2,000 అడుగులు లోతులోకి అంటే కిందకి వెళ్తున్నాం. కింద బీచ్ ఉంది పైనుంచి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మన మూడో వీడియో మాత్రం అదిరిపోతే చూస్తా ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహాకృప ఈ గోవా బీచ్లో అద్భుతం, అమోహం, అస్సలు మామూలు విషయం కాదండి. ఈ విధంగా రావటానికి కూడా దేవుని కృప ఉండాలి. ఈ ప్రాంతాలు తిరగటానికి, ఈ బండరాన్ని చూపించడానికి అసలు దేవుడు అద్భుతమైన కృప చూపించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.
అసలు ఈ గోవా బీచ్లో ఈ విధంగా తీయడం అనేది అది మామూలు విషయం కాదు. అసలు ఎక్కలేమన్నమాట. ఎక్కడో అంత పైనుంచి వచ్చామండి, మామూలు విషయం కాదు. ఆ పైన అంటే దాదాపు 200 అడుగుల పైన అంట. అక్కడి నుంచి అయితే మనం వచ్చాం. ఇది సముద్రం మామూలు కాదు. ఒకవేళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొలకూడదు. మన దాకా చూపించింది వేరు, ఇప్పుడు చూపించేది వేరు. అది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంత రాళ్ళు ప్రాంతం చూసారు కదా. ఇది ఒక చిన్నది, చాలా దూరం పోవాలి మేము. ఎక్కడికి అంత దిగొచ్చాం అనమాట. అందరూ వచ్చాం. ఏరా చిన్నడా అన్నం తిన్నావా? ఏరా ఇక్కడ ఏం పెట్టలేవురా? ఓకే, ఏం పెట్టట్లా? ఆనాడు మోషే బండ సందులలో దాగినట్టి ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 2024 సంవత్సరం ఈ యొక్క నవంబర్ నెలలో గోవా పరిసర ప్రాంతాన్ని చూడటానికి దేవుడు ఎంతో అవకాశం ఇచ్చారు. తమ్ముడు సహోదరుడు విక్టర్ దగ్గరుండి మాకు అజరయ్యన్న విక్టర్ వీళ్ళు ప్రేమతో మాకు ఈ ప్రాంతాలు చూపిస్తున్నారు. ఇది బీచ్ వచ్చేసి ఏం బీచ్ అంటే ఇది జపనీస్ ఘాట్ పై నుంచి చూస్తే సముద్రం. ఇది ఇదంతా జపనీస్ ఘాట్ పై నుంచి చూస్తే సముద్రం. ప్రైజ్ ద లార్డ్. ఇది కిందకి దిగటానికి ముఖద్వారం. ఆనాడు మోషే బండ సందుల్లో ఉండి దేవుని మహిమను చూసినట్లు నేను ఈ పగటిపూట ఉదయకాల ముందు ఈ గోవాలో నిర్మించిన ఈ పాత కట్టడ ఈ కట్టడాలో ఉండి ఇలా చూస్తే చాలా బాగుంది. బండ సందులో నిలబడితే ఆశీర్వాదం వేరు, ఆ దీవెన వేరు. ఎందుకంటే బండ మీద కట్టబడిన పునాది గట్టిగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆధ్యాత్మిక విషయంలో, ఆత్మీయ విషయంలో బండ మీద కట్టబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం సాగిపోవాలి. దేవుడు ఇలా చూడటానికి మాకు ఎంతో కృపనిచ్చారు. మీకు కూడా దేవుడు కృపనిస్తాడు. చాలా సౌందర్యంగా ఉంది. దేవుని సృష్టి అద్భుతం, ఆమోహం. దేవుని సృష్టిని మనం ఒకసారి చూసినప్పుడు మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మహాత్మ కార్యము కలిగిన వాడు అనేది మనకి విషయం తెలుస్తుంది. ఈ గోవా పరిసర ప్రాంతం వచ్చి చూసినప్పుడు దేవుని సృష్టి నిర్మాణంలో ఈ అంత నిర్మించబడిన అపూర్వమైనటువంటి సముద్రం, అలాగే కొండ నిర్మాణం చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది. అజరయ్యన్న వ్యక్తులు మమ్మల్ని తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నారు. వాళ్ళకి 2 వందనాలు. దేవుడు వాళ్ళని దీవించును గాక. మా ప్రయాణం ప్రభు సాగించును గాక. ఆమేన్.